లోకి టైంని కంట్రోల్ చేశాడు. క్యాంగ్ మల్టీవర్స్ని రూల్ చేయడానికి ట్రై చేసినాడు. కానీ అవెంజర్స్కి వస్తున్న నెక్స్ట్ థ్రెట్ టైం కన్నా మల్టీవర్స్ కన్నా చాలా డేంజరస్. అతను విలన్ కాదు, అతను డూమ్. ఎస్, డాక్టర్ డూమ్. డాక్టర్ డూమ్ ఒరిజినల్ నేమ్ విక్టర్ వాన్ డూమ్. అతను చిన్నప్పటి నుంచి జీనియస్, సైన్స్లో బెస్ట్, మ్యాజిక్లో మాస్టర్. అతను రూల్ చేసే దేశం లాట్వేరియా. అక్కడ పీపుల్ తనని ప్రొటెక్టర్గా చూస్తారు, డిక్టేటర్ కాదు. డూమ్ బిలీవ్ ఒక్కటే, ఈ వరల్డ్ని సేవ్ చేయగలిగేది నేను ఒక్కడినే. డాక్టర్ డూమ్ పవర్స్ నార్మల్ కాదు. టోనీ స్టార్క్ అండ్ రీడ్ రిచర్డ్స్ కన్నా వెరీ ఇంటెలిజెంట్. సోర్సరర్ సుప్రీం లెవెల్స్ని స్పెల్ చేసి డార్క్ మ్యాజిక్ని క్రియేట్ చేయగలుగుతాడు. ఈ సూపర్ ఇంటెలిజెన్స్ అండ్ డార్క్ మ్యాజిక్తో అన్బీటబుల్ అడ్వాన్స్డ్ ఆర్మర్ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ ఆర్మర్ తనని కాపాడుకోవడానికి కాదు, ఈ వరల్డ్ని రూల్ చేయడానికి. సైన్స్ ప్లస్ మ్యాజిక్ కాంబో డూమ్ని చాలా డేంజరస్ చేస్తుంది. అండ్ మల్టీవర్స్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ. డిఫరెంట్ రియాలిటీ సీక్రెట్స్ డూమ్కి తెలుసు. డూమ్ మైండ్ అన్బీటబుల్. అవెంజర్స్ డూమ్స్డేలో డూమ్ మిషన్ ఒక్కటే, మల్టీవర్స్ క్రైసిస్ తేవడం. అప్పుడు ఎర్త్కొక్కటే కాదు, మల్టీవర్స్లో ఉన్న ప్రతి ఒక్క యూనివర్స్కి డేంజర్. డూమ్ మల్టిపుల్ వేరియంట్స్లో కనబడతాడని చిన్న టాక్ వచ్చింది. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఈ డూమ్ మిషన్లో ఒక పర్సన్ని ఇన్వాల్వ్ చేయొచ్చు, అతనే ఫ్రాంక్లిన్ రిచర్డ్. డూమ్కి కావాల్సింది రియాలిటీని ఫ్లెక్స్ చేయడం, మల్టీవర్స్ని పర్మనెంట్గా కంట్రోల్ చేయడం. ఆ పవర్స్ ఫ్రాంక్లిన్కు ఉన్నాయి. ఫ్రాంక్లిన్ పవర్స్తో డూమ్ బ్రోకెన్ యూనివర్స్ని తన రూల్స్తో క్రియేట్ చేయగలుగుతాడు. హీరోస్ లేకుండా స్టేబుల్ వరల్డ్ని క్రియేట్ చేయగలుగుతాడు. కామిక్స్లో డూమ్ ఫ్రాంక్లిన్ పవర్ యూజ్ చేసి గాడ్ ఎంపరర్ డూమ్ అయ్యాడు. బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేశాడు. ఇదంతా జరగాలంటే డూమ్ అవెంజర్స్లోకి ఎంటర్ అవుతాడు. అతనే మల్టీవర్స్లో ఒక చిన్న ప్రాబ్లం క్రియేట్ చేసి దానికి సొల్యూషన్ అతను అనేలాగానే చేస్తాడు. హీరోస్కి చాయిస్ ఉండదు, ఏదర్ డూమ్ రూల్ యాక్సెప్ట్ చేయాలి ఆర్ ఎవ్రీథింగ్ కొలాప్స్ అవుతుందని. డూమ్ స్మార్ట్నెస్తో అవెంజర్స్ అందరినీ విడగొడతాడు, వాళ్ళకు వాళ్ళే ఆపోజిట్ అయ్యేలా చేస్తాడు. డూమ్ మల్టీవర్స్కి సొల్యూషన్ కాదు, బిగ్గెస్ట్ థ్రెట్ అని తెలిసాక అవెంజర్స్ అందరు కలిసి డూమ్ని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ అవెంజర్స్ ఒక్క టీమే డూమ్ని ఆపలేరు. మల్టీవర్స్లో ఉన్న ప్రతి ఒక్క యూనివర్స్కి థ్రెట్ అని తెలిసాక ఫెంటాస్టిక్ ఫోర్, వకాండా పీపుల్, థండర్ బోల్ట్స్, ఎక్స్మెన్ వీళ్ళంతా అవెంజర్స్ టీంలో జాయిన్ అయ్యి డూమ్ని ఆపడానికి ట్రై చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ వాళ్ళ పవర్ఫుల్ వర్షన్లో మారుతారు. అండ్ అవెంజర్స్ డూమ్స్డే సీక్రెట్ వార్స్కి బిగినింగ్. సో డూమ్స్డే గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే లోకి ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నా.